Hey guys, welcome back to another video. And guys, ఈ వీడియోలో నేను సోలో లెవెలింగ్ రాగ్నరాక్ చాప్టర్ 34 ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో అందుకే వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. అందుకే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అండ్ లెట్స్ బిగిన్ ద వీడియో గైస్. సో గైస్, మీకు గుర్తుంటే లాస్ట్ వీడియో ఎండింగ్ లో సుహోవి డైలీ క్వెస్ట్లు అన్ని కూడా ఫినిష్ అయిపోతాయి. ఎట్లా అంటే అమూత్ కాడు ఉన్నాడు కదా షాడో డంజన్ లో, అండ్ వాడికి అఫ్ కోర్స్ బోర్ కొడతాయి కదా. సో అందుకే అమూత్ కాడు గాబ్లిన్స్ అన్నిటిని కూడా వేసి పడేసిండు, ఒక్క గాబ్లిన్ కూడా వదలలేదు, అన్నిటిని వేసి పడేసిండు. అది కూడా జస్ట్ ఒకే ఒక నైట్ లో. అండ్ గాబ్లిన్స్ ఉంటేనే కదా సుహోకి డైలీ క్వెస్ట్ వస్తుంది, వాటిని లేపేయమని. అండ్ అట్లా సుహోకి రివార్డ్స్ వస్తే అంతరం డెవలప్ కూడా అవ్వచ్చు ఆ డైలీ క్వెస్ట్ ని ఫినిష్ చేయడం వల్ల. బట్ ఇప్పుడు డైలీ క్వెస్ట్ మొత్తానికి కంప్లీట్ అయిపోవడంతో సుహోకి ఇప్పుడు రివార్డ్స్ రావు, అంతరం డెవలప్ కూడా అవ్వలేడు కదా. సో అందుకే అమూత్ కాడు అంటాడు నేను నిన్ను ట్రైన్ చేస్తా అని. అండ్ వాడు అట్లా అనగానే సిస్టమ్ సుహోకి చూపించేస్తుంది డైలీ క్వెస్ట్ డూ యూ యాక్సెప్ట్ ట్రైనింగ్ ఫ్రమ్ అమూత్ అని ఉంటుంది. అండ్ అఫ్ కోర్స్ ఈ ఛాన్స్ ని సుహో అసలు మిస్ చేసుకోవద్దని అనుకుంటాడు, అందుకే తను యాక్సెప్ట్ చేస్తాడు. అండ్ ఈ ట్రైనింగ్ ఏంటి, 100 పుషప్స్, 100 సిటప్స్, 100 స్క్వాట్స్ అండ్ 10 కిలోమీటర్స్ రన్నింగ్. అండ్ అంతా కూడా సుహోకి చాలా ఈజీగా అనిపిస్తాయి. బట్ అప్పుడే అమూత్ కూడా సుహోకి చెప్తాడు అబ్బా అంత లేదు, ఇవన్నీ కూడా నువ్వు నన్ను క్యారీ చేసి చేయాలని అంటాడు. దాంతో ఆబ్వియస్లీ సుహో చాలా షాక్ అయిపోతాడు. అండ్ గైస్, సుహో కోసం అమూత్ కాడు వాడి బాడీ సైజ్ ని కూడా తగ్గించుకుంటాడు. అండ్ అట్లా సుహో వాడిని క్యారీ చేస్తాడు. బట్ అప్పుడే సుహో నేలకి అతుకుపోతాడు, ఎందుకంటే అమూత్ కాడు జస్ట్ వాడి బాడీ సైజ్ ని మాత్రమే తగ్గించిండు, వాడి వెయిట్ ని తగ్గిలేదు, వాడి వెయిట్ అట్లనే ఉంది. సో అందుకే సుహో అట్లా నేలకి అతుకుపోయిండు. బట్ గైస్ అయినా సరే సుహో ఎలాగోలా 100 పుషప్స్ చేస్తాడు వైల్ క్యారింగ్ అమూత్. బట్ గైస్ దాని వల్ల సుహోవి హ్యాండ్స్ విరిగిపోతాయి. బట్ అయినా సరే సుహో ట్రైనింగ్ కంటిన్యూ చేయాలని అనుకుంటాడు, అందుకే తను షాప్ లోకి పోయి హీలింగ్ పోషన్స్ కొనుక్కుంటాడు. అండ్ అట్లా హీల్ అయ్యి మళ్ళీ ట్రైనింగ్ కంటిన్యూ చేస్తాడు. అండ్ అట్లాగే సుహో 100 స్క్వాట్స్ ని కూడా ఫినిష్ చేస్తాడు. అది కూడా తను గ్రే కార్డ్ తో కంబైన్ చేస్తాడు. అండ్ అప్పుడు కూడా తనకి ఇంజురీస్ అవుతాయి. సో అట్లా తను మళ్ళీ షాప్ లోకి పోతాడు, మళ్ళీ పోషన్స్ కొనుక్కుంటాడు. అండ్ అట్లా మళ్ళీ హీల్ అయ్యి 100 సిటప్స్ చేస్తాడు. అండ్ అది ఫినిష్ అయినాక మళ్ళీ హీలింగ్ పోషన్స్ కొనుక్కుంటాడు అండ్ హీల్ అవుతాడు. అండ్ మళ్ళీ 10 కిలోమీటర్స్ రన్నింగ్ చేస్తాడు. అని చూసి అమూత్ కాడు చాలా షాక్ అయిపోతాడు, ఎందుకంటే వాడేమనుకుంటాడు సుహో అసలు ఈ ట్రైనింగ్ ఫినిష్ చేయాలని అనుకుంటాడు. బట్ సుహో ఓడిపోకుండా ఎట్లా కట్లా ట్రైనింగ్ కంప్లీట్ చేస్తున్నాడు కదా. సో అందుకే అమూత్ కాడికి అనిపిస్తుంది సుహో ఒకరోజు తనకన్నా అండ్ తార్నక్ గడ్ కన్నా అండ్ వేరే మోనక్స్ కన్నా చాలా స్ట్రాంగ్ అయిపోతాడని. అండ్ అట్లాగే సుహో తన ట్రైనింగ్ ని సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేస్తాడు. బట్ గైస్ దాని వల్ల సుహో ఎట్లయిపోయిందో చూడండి. అండ్ సుహోనే కాదు గ్రే గాని చూడండి వాడు ఎట్లయిపోయిందో, ఇద్దరికి దుల్లిరిపోయింది. అండ్ ఇట్లనే సుహో రోజు చేయాలి ఇక డైలీ క్వెస్ట్. అండ్ అఫ్ కోర్స్ డైలీ క్వెస్ట్ ని ఫినిష్ చేయడంతో సుహోకి అఫ్ కోర్స్ రివార్డ్స్ వస్తాయి. అండ్ తన స్ట్రెంత్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ తన స్కిల్ రిజైలెన్స్ కూడా లెవెల్ 3 కి వెళ్ళిపోతుంది. అండ్ తన ఫిజికల్ డిఫెన్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది ఫ్రమ్ 40% to 60%. సో ఇన్ని గణం ఇంక్రీజ్ అవడంతో అఫ్ కోర్స్ సుహో అనుకుంటాడు నా కష్టానికి ఫలితం దొరికిందని. అండ్ అఫ్ కోర్స్ సుహో రోజుగా డైలీ క్వెస్ట్ చేయాలని ఫిక్స్ అయిపోతాడు. అండ్ ఇదే విషయం తను అమూత్ కాడికి చెప్తాడు. దాంతో అమూత్ కాడు అంటాడు అండర్స్టూడ్ యంగ్ మోనార్క్ అని. అండ్ తర్వాత ఇంటికి వచ్చినాక సుహో డైరెక్ట్ గా పడుకుని పోతాడు అలిసిపోయి. సో దీంతో బెరుగాడు అనుకుంటాడు యూ డన్ ఏ గ్రేట్ జాబ్ టుడే యంగ్ మోనార్క్ అని. అండ్ తర్వాత బెరుగాడు టీవీ ఆన్ చేస్తాడు. అండ్ న్యూస్ లో చెప్తూ ఉంటారు హంటర్స్ అసోసియేషన్ వాళ్ళు రెగ్యులేషన్స్ పెట్టారని ఆన్ ఫీల్డ్ టైప్ డంజన్స్ ఆఫ్టర్ ద ఎయిర్పోర్ట్ డంజన్ ఇన్సిడెంట్. ఎందుకంటే ఫీల్డ్ టైప్ డంజన్స్ లో ఎక్కువ మెటీరియల్స్ ఉంటాయి కదా ఆఫ్ మ్యాజిక్ బీస్ట్ అండ్ ఎక్కువ ఎసెన్స్ స్టోన్స్ ఉంటాయి కదా. అండ్ వాటి వల్ల ఆ ఫీల్డ్ టైప్ డంజన్స్ ఓనర్స్ కి ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది కదా. అండ్ వాటిలో కూడా ఎక్కువ డంజన్స్ బ్రేక్ అవ్వచ్చు కదా, జస్ట్ లైక్ ది ఎయిర్పోర్ట్ డంజన్ ఇన్సిడెంట్. సో అందుకే హంటర్స్ అసోసియేషన్ వాళ్ళు రీపర్ గిల్డ్ వాళ్ళకి అండ్ వేరే ప్రైవేట్ గిల్డ్ వాళ్ళకి నోటీస్ పంపిస్తారు టు టేక్ యాక్షన్. సో యాక్చువల్గా అయితే ఇదంతా చూల్ గడు కావాలని చేస్తూ ఉంటాడు లీగన్ని పట్టుకోవడానికి అండ్ వాడి వెనకలున్న మాస్టర్ మైండ్ ని పట్టుకోవడానికి. అండ్ గైస్ ఈ ఫీల్డ్ టైప్ డంజన్స్ లోనే ఫ్యాక్టరీస్ ఉంటాయంట స్టార్ పాటర్వి. సో అందుకే చూల్ గడు నోటీస్ పంపిస్తాడు. అండ్ అట్లా ఆఫీసర్స్ వచ్చేసారు రీపర్ గిల్డ్ వాళ్ళ దగ్గరికి. అండ్ రీపర్ గిల్డ్ వాళ్ళ దగ్గర ఎక్కువ ఫీల్డ్ టైప్ డంజన్స్ ఉన్నాయి అండ్ అవి అన్క్లియర్ అయ్యి ఉన్నాయి, అంటే దాంట్లో ఇంకా మోషన్స్ ఉన్నాయి. సో అందుకే హంటర్స్ అసోసియేషన్ వాళ్ళు ఆ డంజన్స్ ని క్లియర్ చేయాలని అనుకుంటున్నారు. అండ్ ఫస్ట్ వాళ్ళు పాజు ఫీల్డ్ లో ఉన్న ఫీల్డ్ టైప్ డంజన్ ని క్లియర్ చేయాలని అనుకుంటున్నారు. అండ్ వాళ్ళు లీగాన్ని అండ్ ఇంకా కొంతమంది రీపర్ గిల్డ్ మెంబర్స్ ని రమ్మని అంటారు పాజు ఫీల్డ్ లోకి టు క్లియర్ ఇట్. అండ్ గైస్ ఈ లీగాడు హాఫ్ ఇయర్ నుంచి అసలు యాక్టివ్ గానే లేడంటే, అంటే వాడు డంజన్స్ లోకి పోవట్లేదంటే టు క్లియర్ దెమ్. సో అందుకే ఆఫీసర్ వాళ్ళు లీగ్ అని రమ్మని అంటారు టు మెయింటైన్ హిస్ హంటర్స్ లైసెన్స్. అండ్ గైస్ పాజు ఫీల్డ్ లో లార్జెస్ట్ ఫ్యాక్టరీ ఉందంట స్టార్ పౌడర్ది. అండ్ దీంతో లీగాడు అనుకుంటాడు చూలికి తెలిసిపోయిందా నా గురించి, అందుకే తను ఎట్లా చేసినాడా అని. సో దీంతో లీగాడు హంటర్స్ అసోసియేషన్ వాళ్ళని రిఫ్రెష్ చేద్దామని అనుకుంటాడు, బికాస్ తను దొరికిపోతాడు కాబట్టి ఆఫ్ కోర్స్. బట్ గైస్ అప్పుడే రీపర్ గిల్డ్ మాస్టర్ లిమ్ తాగిగాడు వాళ్ళ రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేస్తాడు. సో దీంతో ఆబ్వియస్లీ లీగాడికి మండిపోద్ది. అండ్ వాడు అనుకుంటాడు నన్ను దొరికిపోయడానికి లిమ్ గడు త్వరగా ఇక్కడికి వచ్చేసిండా అని. అండ్ తర్వాత హంటర్స్ అసోసియేషన్ వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. బట్ వాళ్ళు వెళ్లే ముందు అంటారు మేము కూడా కొంతమంది హంటర్స్ ని పంపిస్తాం మీకు హెల్ప్ చేయడానికి టు క్లియర్ ద పాజు ఫీల్డ్ అని అంటారు. అండ్ వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అండ్ వాళ్ళు వెళ్ళిపోయినాక లీగాడు లిమ్ తో అంటాడు నువ్వు అసలు ఏం చేస్తున్నావు, నీకు తెలీదా ఒక ఫీల్డ్ ఆఫ్ డంజన్ ఎంత వర్త్ అని అంటాడు.
దాంతో లిమ్ గాడు అంటాడు, నువ్వు నిజంగానే అనుకుంటున్నావా వాళ్ళ ఎయిమ్ ఫీల్డ్ ఆఫ్ డేంజర్స్ని రిమూవ్ చేయాలని? తొక్కబి కాదు, వాళ్ళకి నీ గురించి తెలిసిపోయింది అండ్ వాళ్ళు నిన్ను పట్టుకోవాలని అనుకుంటున్నారు. అండ్ నేను నీకు ముందే చెప్పాను నువ్వు అసలు వాళ్ళని అండర్ ఎస్టిమేట్ చేయొద్దని. నువ్వు నా వార్నింగ్స్ని ఇగ్నోర్ చేసినావు, బట్ నువ్వు నా గిల్డ్ మెంబర్స్ని యూజ్ చేసుకున్నావు వైల్ ఐ వాజ్ గాన్. నేను ఇప్పటికి నీ డ్రైవర్ అని అనుకుంటున్నావా బే అని లిమ్ గాడు అంటాడు. సో దీంతో ఆబ్వియస్లీ లీగడ్కి పడిపోద్ది. అండ్ అప్పుడే లీగడ్కి కాల్ వస్తుంది. అండ్ ఆ కాల్ ఎవడు చేస్తాడు? ఒక స్కౌట్ గాడు. అండ్ వాడు అంటాడు ఒక న్యూ హెస్ ర్యాంక్ కంటర్ వచ్చాడని. సో దీంతో లిమ్ గాడు ఆ హెస్ ర్యాంక్ కంటర్ని హైర్ చేసుకోవాలని అనుకుంటాడు. అందుకే వాడు వెళ్ళిపోతూ ఉంటాడు. బట్ వాడు వెళ్లే ముందు లీగడ్తో అంటాడు ఇంకా ఛాన్స్ ఉంది నిన్ను కాపాడడానికి, సో అందుకే లెట్స్ ట్రై అవర్ బెస్ట్ అని లిమ్ గాడు అంటాడు. అండ్ వాడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అండ్ లీగడ్కి ఏమో మండిపోతూ ఉంటుంది ఇంకో హెస్ ర్యాంక్ కంటర్ వచ్చాడని. అండ్ వాడు అనుకుంటాడు ఈ గోజగాడు అసలు ఎప్పుడు పెరుగుతాడు అని, ఎప్పుడు లిమ్ గాడిని లేపేసాడని లీగడ్ అనుకుంటాడు. బట్ గైస్ అప్పుడే వీడికి ఎవరో ఆ కొత్త హెస్ ర్యాంక్ కంటర్ది ఫోటో పెడతారు. అండ్ వాడు ఎవడో తెలుసా గైస్, మన గోజగాడే. సో దీంతో లీగాడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు, అట్లీస్ట్ గోజగాడు ఏదో ఒకటి చేస్తున్నాడని. అండ్ గైస్ మీరు వీడియోని ఇక్కడి వరకు చూస్తున్నారంటే మీకు వీడియో నచ్చిందనే అర్థం కదా. సో అందుకే ఈ వీడియోకి ఇచ్చిన టార్గెట్ ఫినిష్ చేయండి 1.5K లైక్స్ ప్లస్ 100 కమెంట్స్ కన్ఫర్మ్ ఫినిష్ చేయండి గైస్, మర్చిపోకండి. అండ్ ఛానల్కి కొత్తగా అయితే ప్లీజ్ మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్రెడీ చేసుకుంటే థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఆల్సో గైస్ మీలో ఇంకెవరైనా గేమింగ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, దాంట్లో కూడా వీడియోస్ వస్తూ ఉంటాయి. సో అందుకే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి ఒకవేళ చేసుకోకపోతే. అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది గేమింగ్ ఛానల్ది, సో అందుకే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి. అండ్ లెట్స్ కంటిన్యూ ద వీడియో గైస్. అండ్ గైస్ ఇప్పటి నుంచి మనం గోజగాని పార్క్ అని పిలుద్దాం బికాస్ వాడు ఈ పేరే పెట్టుకున్నాడు కాబట్టి. అండ్ గైస్ ఇక్కడే మన జాంగిన్ గడ్ కూడా ఉంటాడు. అండ్ వాడు పార్క్ గాని హైర్ వేసుకోవాలని అనుకుంటాడు ఇన్ హిస్ గిల్డ్. అండ్ గైస్ అప్పుడే జాంగిన్ గడ్కి అనిపిస్తుంది పార్క్ గాని ఎక్కడో చూసినట్టు, ఎందుకంటే వాడు ఎయిర్పోర్ట్లో ఒకసారి చూసిండు కదా. సో అందుకే జాంగిన్ గడ్కి అట్లా అనిపిస్తుంది ఎక్కడో చూసినట్టు పార్క్ గాని. బట్ పార్క్ గడు అంటాడు దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ మీటింగ్ అని. అందుతో జాంగిన్ గడు పార్క్ గాని అడుగుతాడు నా గిల్లో జాయిన్ అవుతావా అని. దాంతో పార్క్ గడు అంటాడు థ్యాంక్ యూ ఫర్ యువర్ ఆఫర్, బట్ నేను ఆల్రెడీ డిసైడ్ అయిపోయినా నేను ఏ గిల్లో జాయిన్ అవ్వాలని అని వాడు లిమ్ వైపు చూపిస్తాడు. అంటే వాడు రీపర్ గిల్లో జాయిన్ అవ్వాలని అనుకుంటున్నాడు. అండ్ లిమ్ గాడు ఇంకా అప్పుడే వస్తాడు అండ్ వాడు షాక్ అయిపోతాడు ఏమవుతుంది రీడా అని. అండ్ తర్వాత 1 వీక్ అయిపోద్ది అండ్ పాజు ఫీల్డ్ ని క్లియర్ చేసే టైం కూడా వచ్చేసింది. అండ్ హంటర్స్ అసోసియేషన్ వాళ్ళు మీహోని పంపిస్తారు అండ్ కొంతమంది వేరే హంటర్స్ ని కూడా పంపిస్తారు. అండ్ మీకు గుర్తుంది కదా మీకు తినే లీగాడ్ ని ఫాలో అయింది. అండ్ ఇప్పుడు తను ఇంట్రొడ్యూస్ చేసుకుంటది లీగాడ్కి. అండ్ లీగాడు నవ్వుతూ అండ్ చాలా మంచిగా యాక్ట్ చేస్తూ ఉంటాడు. దీంతో మీహో అనుకుంటది వాట్ ఏ గ్రేట్ యాక్టర్, వీడు చాలా మంచిగా యాక్ట్ చేస్తున్నాడు ఇన్ ఫ్రంట్ ఆఫ్ పీపుల్, బట్ నువ్వు ఎట్లాంటి వాడిపో నాకు తెలుసురా. అండ్ ఈ రోజు పాజు ఫీల్డ్ లో నేను నిజస్వ రూపాన్ని అందరికి చూపిస్తాను అని మీహో అనుకుంటది. అండ్ గైస్ వీళ్ళతో పాటు పార్క్ గడు కూడా ఉంటాడు, అంటే వాడు కూడా వస్తున్నాడు పాజు ఫీల్డ్ లోకి. అండ్ తర్వాత ఇంకేముంది అందరు కూడా పోతూ ఉంటారు డంజన్ లోకి. అండ్ వీళ్ళతో పాటు మైనింగ్ టీం వాళ్ళు కూడా వస్తారు. అండ్ గైస్ మైనింగ్ టీమ్ లో మన సుహో ఉంటాడు. అండ్ ఇట్లా చాప్టర్ 34 ఎండ్ అయిపోద్ది గాయస్. సో గైస్ ఇది చాప్టర్ 34. చాప్టర్ 35 ఇంకా రాలేదు, అది రాగానే దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పటి వరకు మీరు ఈ వీడియోకి ఇచ్చిన టార్గెట్ ఫినిష్ చేయండి మర్చిపోకండి, కన్ఫర్మ్ ఫినిష్ చేయండి గైస్. అండ్ ఛానల్కి కొత్తగా వస్తే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్రెడీ చేసుకుంటే థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఆల్సో గైస్ మీలో ఇంకెవరైనా గేమింగ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, దాంట్లో కూడా వీడియోస్ వస్తూ ఉంటాయి. అండ్ దాంట్లో నేను నరుటో నింజా స్టార్మ్ గేమ్ని స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. సో అందుకే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి ఒకవేళ చేసుకోకపోతే. అండ్ ఆల్రెడీ చేసుకుంటే థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్లో కూడా మన అకౌంట్ని ఫాలో అవ్వండి, దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది, కన్ఫర్మ్గా వెళ్ళి ఫాలో అవ్వండి మర్చిపోకండి. అండ్ టార్గెట్ని కన్ఫర్మ్గా ఫినిష్ చేయండి గైస్ మర్చిపోకండి, కన్ఫర్మ్గా ఫినిష్ చేయండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్.